మనకు కాళ్ళకి చర్మానికి దగ్గరగాను చర్మానికి లోతుగాను వెయిన్స్ అనేవి ఉంటాయి. ఈ రెండు కూడా చెడు రక్తాన్ని కింద నుంచి పైకి గుండెలకి ఊపిరితిత్తులకి తీసుకెళ్ళాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ వెయిన్స్లో వాల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల రక్తం అనేది పూర్తిగా పైకి వెళ్లకుండా రిటర్న్ వచ్చి కాలంలో నిలువుండిపోతుంది. ఎప్పుడైతే చెడు రక్తం వచ్చి కాలంలో నిలువుండిపోతుందో మనకు నరాలు అనేది ఉబ్బుగా అయ్యి బయటకు కనిపిస్తాయి. దాన్నే మనం వెరికోజ్ వెయిన్స్ అంటాం. దానివల్ల ఏమవుతుందంటే చెడు రక్తం నుంచి ఐరన్ వచ్చి చర్మం కింద భాగంలో చేరుకొని చర్మం అనేది డ్రై అయిపోయి నలుపు వచ్చి గట్టిపడుద్ది. అదే లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటాం. అది స్టేజ్ 4. మీకున్న ప్రాబ్లం ఇప్పుడు అదే. నెక్స్ట్ స్టేజ్ 5, స్టేజ్ 6 దెబ్బలు ఏమైనా తగిలితే ఓ పట్టణ మానకుండా పుండ్లు కింద ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్ ఈ చెడు రక్తం అనేది గడ్డగట్టి గుండెలకి ఊపిరితిత్తులకి పాకడానికి అవకాశాలు ఉంటాయి. దాన్నే మనం డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటాం. ఇవన్నీ అవ్వకుండా వైద్యం చేయించుకోవాలి. ఇది వరకు నరాన్ని కట్ చేసి తీసేవాళ్ళు ఇప్పుడు ఒక సూది లాంటిది ఇచ్చి దాని ద్వారా ఒక వైర్ బోనిచ్చి లోపలే కాల్స్తారు. దాన్ని లేజర్ అంటాం. 20 నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది. 2-3 గంటల్లో మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడా కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం అనేది ఉండదు. వెరికోజ్ వెయిన్స్కి శాశ్వత పరిష్కారం ఇదే. టాబ్లెట్స్తో తగ్గేది కాదు. నెక్స్ట్ సాక్సులు అనేది ఇప్పుడు మీరున్న పరిస్థితిలో వేసుకోవడం వీలు కాదు. ఎక్కువసేపు వేసుకోవాలి. అది స్టార్టింగ్ స్టేజెస్ వాళ్ళకైతే వేసుకుంటే ఆపుతాయి పెరగకుండా. మీరున్న స్టేజ్లో వేసుకుంటే చెమటలు పుట్టి దురదలు పుట్టి గీరి పుండ్లు కింద ఏర్పడతాయి. సరేనా? సో ఒకసారి ప్లాన్ చేసుకొని చేయించుకోండి.